వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దైవ సర్వకార్యేషు సర్వదా. Welcome to Infinity Astrological Sciences. Today we are going to take up a different example of ఏళ్ళనాటి శని. మాన్య ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గురించి ఈరోజు చెప్పబోతున్నాను. శ్రీ పివి నరసింహారావు గారు జాతక కుండలిలో పరీక్షించినట్లయితే ఆయన కన్యా లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ కుండలిలో చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు కాబట్టి మీనము అతని జన్మరాశి అవుతుంది. సాటర్న్ జూపిటర్ వ్యయభావంలో 12th house లో ఉన్నారు. ఆ చార్ట్ లో ఇవన్నీ మేషంలో వీనస్ అండ్ కేతు ఉన్నారు. తర్వాత మిథునంలో సూర్యుడు, మార్సు, మెర్క్యూరీ. అంటే కర్మస్థానంలో హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ లో సూర్యుడు, మార్స్ అంటే కుజుడు, బుధుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. రెండో ఇంట్లో రాహు ఉన్నాడు ఈయన జన్మజాతకంలో. సో ఇప్పుడు చెప్పబోయేది ఏమంటే ఈయనకి ఏళ్ళనాటి శని అనేది 3 సార్లు చిన్నప్పటి నుంచి వచ్చాయి లాస్ట్ వరకు. అంటే నేను చెప్పినట్టు ఒక మనిషి జీవితంలో 30 ఏళ్ళకు ఒకసారి సాటర్న్ తన జన్మ రాశికి వచ్చినప్పుడు ఈ ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. అంటే ఆ రాశి నుండి ముందు వెనక 3 భావాలు కలిపి 7.5 సంవత్సరంగా మనం చెప్పుకుంటాము. సో అలాగా ఆయనకి 3 సార్లు ఫస్ట్ సైకిల్ 18/3/1934 నుంచి 1941 వరకు ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ టైము 27/1/1964 నుంచి 28/4/1971 వరకు సెకండ్ సైకిల్ ఆఫ్ ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఈ మొత్తం సైకిల్లో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంటే ఫ్రమ్ 1957 to 1977 వరకు he was elected so many times ఎమ్మెల్యే. ఆ తర్వాత ఈ ఏళ్ళనాటి శని 5/3/1993 నుంచి 6/6/2000 వరకు థర్డ్ సైకిల్ ఆఫ్ 7.5 years సాటర్న్ జరుగుతుంది. సో నానుడి ప్రకారము ఫస్ట్ సైకిల్ వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ అంత పెద్దగా ఉండదని, రెండో సైకిల్లో చాలా తీవ్రంగా ఉంటుందని, మూడో సైకిల్లో సపోజ్ మారక దశ కూడా దీనికి ఏమైనా కోయిన్సైడ్ అయితే ది నేటివ్ ఆల్సో విల్ డై అని చెప్తూ ఉంటారు. సో ఈ జాతకంలో మీరు గమనించినట్లయితే ఈ 20 years టైంలో ఫుల్ సైకిల్ ఆఫ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన. అంటే 57 నుంచి 77 వరకు 20 ఏళ్ళు ఎమ్మెల్యే. అప్పుడు చూడండి 1964 to 1971 సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు he has become the chief minister of Andhra Pradesh during the period of ఏళ్ళనాటి శని, that is from 30/9/1971 to 10/1/1973. He has become the chief minister of Andhra Pradesh after becoming an MLA second time, and he was also a member of parliament during 77 to 1998, and he has become the 9th prime minister of India during the third cycle of ఏళ్ళనాటి శని. 3 సంవత్సరాలు ఏళ్ళనాటి శని పీరియడ్ జరిగేటప్పుడు ఈయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పదవి నిర్వహించాడు.
చూడండి, ఈ ఏళ్ళనాటి శని పీరియడ్లో ప్రధానమంత్రి పదవిలో ఉన్నాడు. అండ్ ఈ వాజ్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అప్పటి వరకు ఎవరికి తెలియదు. మోస్ట్లీ ఎవ్రీబడి ఇన్ ది కంట్రీ నోస్ హౌ వాజ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన ఎవరు మర్చిపోలేరు. ఈయన ఒక మంచి సాహితీవేత్త, మంచి జ్ఞాని, అభ్యుదయవాది, మంచి సాహితీపరుడు. ఈవెన్ ఈయన చాలా అష్టావధానాల్లో శతావధానాల్లో పాల్గొనేవాడు. చాలా బుక్కులు రచించినాడు. మంచి ఈజ్ అన్కంపేరబుల్. ఇలాంటి మహాజ్ఞానులు మన భారతదేశాన్ని ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ ఎవ్వరూ మర్చిపోలేరు ఈ భూమి మీద భారతదేశంలో. అంత ఉన్నతమైన పదవిని అలంకరించి ఆయన కోరుకొని ఇది రాలే, ఇంకా స్వతహాగా లభించింది ఈ పదవి. చూడండి, దీన్ని గమనించాలి మీరు. అందరూ ఈ ఏళ్ళనాటి శని పీరియడ్లో అన్ని కష్టాలనే ఆపాదిస్తారు ఒక మనిషికి. ఈయన ఫస్ట్ టైం ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఏళ్ళనాటి శని పీరియడ్లో జరిగింది. నెక్స్ట్ 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏళ్ళనాటి శని పీరియడ్లో ఉన్నాడు. అలా అందరూ చెప్పినట్టు కష్టాలు ఆపాదిస్తే ఎందుకు వీళ్ళకి అలాంటివి జరగలేదు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైనారిటీ గవర్నమెంట్. అది మైనారిటీ గవర్నమెంట్ని 5 years నడిపి ఉత్కృష్టమైన ఎకనామిస్ట్గా పేర్కొన్నారు. అప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ల్యాకింగ్ బిహైండ్ సచ్ పీపుల్. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఆ క్యాబినెట్ ఎంత ఉజ్వలంగా ఉండిందంటే అంత బాగుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతం సంపాదించాడు. ఈయన్ని ఆంధ్ర వాళ్ళు చాణక్య ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలిచేవారు. ఆయన చూడ్డానికి చాలా పొట్టిగా, ఎప్పుడో నవ్వేవాడు. నరసింహరావు నవ్వాడని ఏదో పెద్దగా చెప్పుకునేవాళ్ళు జనాలు. అంత ఉత్కృష్టమైన మహా వ్యక్తి ఈయన. ఆ నాలెడ్జ్ ఇట్ ఈస్ పెరినియల్. ఎవరికి అలా నేను నిజంగా ఊహించలేదు. సో పర్సనాలిటీలో ఏమని ఆయన రూలింగ్ చూడండి, అడ్మినిస్ట్రేషన్, ఆ ఇండియా యాస్టిక్లో ఉండింది ఏ స్థితికి వెళ్ళింది. నభూతో నా భవిష్యత్తు, నో బడీ కెన్ డినై. ఇందుకు పర్సనాలిటీ కదండి. చూడండి, అలా పుడతారు ఒక్కొక్కరు. ఆయనలో ఉండే ఆ మంచి రాజయోగాలు, ఆ స్పిరిచువల్ ప్లానెట్స్, ఆ ఉన్నతమైన స్థితి, ఏమి కించింత అహంకారం కానీ ఎగోయిజం కానీ ఏమి లేని వ్యక్తి. ఆయన సాహిత్యం మీరు వింటే ఒళ్ళు పులకరిస్తుంది. అంత మంచి సాహితీవేత్త. ఇలాంటి వాళ్ళు కావాలండి. వీ డిజర్వ్ సచ్ పీపుల్ ఫర్ ది కంట్రీ. సో ఈయన 2 సార్లు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఏళ్ళనాటి శని పీరియడ్ జరుగుతుంది. ఫస్ట్ 3rd cycle ఏళ్ళనాటి శని పీరియడ్ జరిగేటప్పుడు 9వ భారత ప్రధానిగా ఈయన పదవీ ప్రమాణం చేసి ఆ 5 ఏళ్ళు మైనారిటీ గవర్నమెంట్ నడిపి ఉత్కృష్టమైన బెస్ట్ ఎకనామిస్ట్గా పేరొందుతాడు. ఆయన చేసిన అభ్యుదయ కార్యక్రమాలంతా ఇప్పుడు తెలుసుకుంటే ఈవెన్ children knows about him. All the youth, all educateds in the country knows how he has ruled the nation. సో ఇది ఒక చాలా గణ్యమైన వ్యక్తి. నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల జీవితంలో కూడా ఈ దశలు వస్తూ ఉంటాయండి. ఈ దశలు వచ్చినప్పుడు అందరూ పదవిని పోగొట్టుకోవడమో, ఇంకేదో లాస్ అవ్వడమో, ఆఫ్ ఎనీ కైండ్ ఇలా జరగదండి. వాళ్ళ జాతకంలో చెడు జరగడానికి కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని క్లుప్తంగా గ్రహించి చెడును ఆపాదించాలి. కానీ ఒక్క ఏళ్ళనాటి శని భారాన్ని జరుగుతుందంటే ఇది మహా తప్పండి. ఈవెన్ he was not in the race of prime minister. He was never bothered about to become a prime minister of this country. See, these people are born to serve the people. They want to uplift the minorities and other things. వీళ్ళకి పదవులు వరిస్తాయి. పదవులంటే వీళ్ళు వెళ్ళే అవసరం లేదండి. అండ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆల్సో. సో ఇలాంటి ఉత్కృష్టమైన జాతకాలు మనం చూసినప్పుడు దీంట్లో తేట తెల్లమవుతుంది. ఏళ్ళనాటి శని ఎవరిని ఎల్లప్పుడూ చెడుపుదలగా. సో ఒక మనిషి జీవితంలో అనుభవించే కష్ట నష్టాలకు వేరే ఎన్నో రీజన్స్ ఉంటాయి. అది కూడా ఎప్పటికీ జీవితాంతం జరగదు. ఇట్ ఈస్ ఎ పర్టికులర్ పీరియడ్. అది ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక చర్య.
ఎందుకంటే అన్ని గ్రహాలు అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటాయి. నోబడీ ఈజ్ కాన్స్టెంట్, నోబడీ ఈజ్ స్టేషనరీ, దేర్ ఆల్ ఇన్ కాన్స్టెంట్ మూమెంట్. సో యాజ్ పర్ దేర్ రొటేషన్ అరౌండ్ ది సన్, ఆ ఇంపాక్ట్ జీవజాలం మీద ఉంటుంది. సమస్త క్రియేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ హ్యూమన్ బీయింగ్స్, ఆన్ ఆల్ వెజిటేషన్, అన్ని సృష్టి మీద అంతా ఉంటుందండి. ఇది వచ్చి ఒక పెద్ద సైన్స్ ఇది. ఇప్పుడు చాలా మంది వాదిస్తారు దీని గురించి. అస్ట్రాలజీ అంటే ఎవరో పొరపాటున కొన్ని తప్పులు జరగవచ్చు, అది మనం చెప్పలేము, అది వాళ్ళు చెప్పే స్థితిగతులను బట్టి. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఇన్విజిబుల్ సైన్స్. దీన్ని మంచి చిత్తశుద్ధితో కనిపెట్టాలండి. కనిపెట్టి ఆ వాక్శుద్ధి ఉండేవాళ్ళు చెప్తే ఇది డెఫినెట్గా జరుగుతుందండి. అండ్ దిస్ ఈజ్ నాట్ మిత్ ఆర్ అబ్సర్డిటీ, ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. ఇప్పుడు భక్తి అనుకోండి, డివోషన్ ఏమంటారు, సైన్స్ అది. వెన్ యూ ఆర్ ఏబుల్ టు ఫోకస్ యువర్ మైండ్ ఆన్ పర్టికులర్ థింగ్, ఎయిదర్ బై ది నేమ్ ఆఫ్ డివోషన్ ఆర్ బై ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ బై ఎనీథింగ్, ఇట్స్ ఎ సైన్స్ ఓన్లీ. హౌ క్యాన్ యూ సే ఇట్ ఈస్ మిత్ ఆర్ సూపర్స్టిషన్? ఒక మనిషి 1 hour 2 hours ఒకే పర్టికులర్ దీని మీద ఫోకస్ చేసి మైండ్లో చలనం లేక ఉన్నాడంటే, వాట్ డూ యూ మీన్ బై దట్? ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. when mind is subjected to lot of disturbances, suppose if you are able to concentrate and focus on one thing, can't you call this is science? So it's like that. So ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయం ఏమంటే, ఏళ్నాటి శనిలో చాలా మంది ఆపాదించినట్టు అందరికీ కష్టాలే జరగవు. ఇలాంటి చాలా ఉన్నతమైన, ఇక్కడ బీదోళ్ళు చావకళ్ళనే భేదాలు ఏం లేవండి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి కాబట్టి, ప్రతి మనిషికి తెలుసు కాబట్టి చెప్తున్నాను. అలాగే మా దగ్గర చాలా జాతకాలు నేను పరీక్షించినప్పుడు ఆ పరిశోధనలో తేలిన విషయాలు ఇవి. చాలా మంది ఇప్పుడు ఏం జరుగుతుందో అది చూడాలండి. ఎప్పుడో ఎవరో రాశారు, ఏళ్నాటి శని పీరియడ్లో ఒక మనిషి ఇలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని. అది ఇప్పుడు జరుగుతుందా అంటే, కొన్ని వందల జాతకాల్లో పరీక్షించినప్పుడు తేటతెల్లమైంది ఏమంటే ఏమి జరగదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చాలా జాతకాల గురించి మీకు చెప్పాను. డిఫరెంట్ లగ్నాస్, వాళ్ళకి ఏం శనీశ్వరుడు ఉచ్చంగానూ లేదు, స్వక్షేత్రంగానూ లేదు. అలాంటి జాతకాలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవించారు. సో జాతక చక్రంలో ప్రిడిక్షన్స్ చెప్పేటప్పుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుని, ఇది కరెక్ట్గా చెప్పాలనుకుంటే మినిమం 4 to 5 hours ఒక జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలండి. తదేక ధ్యానంతో దాన్ని పరిశీలించి ఒక్కొక్కటి దే షుడ్ అరైవ్ ఇన్ టు ది రిజల్ట్స్. అంతేగాని ఎవరైనా రాగానే, ఓ మీకు ఏళ్నాటి శని జరుగుతుంది, మీకు అష్టమ శని జరుగుతుంది, మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది అని భయకంపితులను చేసి భయపెట్టడం సభ్యత కాదు. ఆ భయం వల్ల చాలా ఎంతో మంది వాళ్ళ ఎనర్జీస్ కూడా నెగిటివ్ ట్రెండ్కు లోన్ అయ్యి బతికేవాళ్ళు కూడా బతకలేకపోతున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, దిస్ ప్రిసైస్లీ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ అండ్ దే మస్ట్ గో ఇన్ డెప్త్, ట్రై టు టెల్ ది రియాలిటీస్ ఇన్ లైఫ్. దట్స్ ఆల్. అండ్ దీన్ని చెప్పే ఉద్దేశం ఏమంటే, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని చెప్తున్నాను. సో ఇఫ్ యు లైక్, please subscribe, share and press the bell icon. Thank you very much. We'll see